ఎవ్రీ హౌస్లో మేల్ ఖచ్చితంగా వర్క్ వెళ్ళాల్సిందే, లేకపోతే జరగదు కదా. కానీ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ మూలంగా స్పర్మ్కి అబ్నార్మాలిటీస్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది మీకు తెలుసా? ఈ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దిస్ ఇస్ డాక్టర్ కావ్య, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, వైజాగ్ బ్రాంచ్. మామూలుగా మన వైజాగ్లో యూజువల్గా మనం చూసేది ఏంటి? పోర్ట్ ఎంప్లాయీస్ ఉంటారు, లేదు అంటే నావీ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, కెమికల్ ఫ్యాక్టరీస్లో కానీ స్టీల్ ప్లాంట్లో వర్క్ చేసే వాళ్ళు కానీ ఉంటారు. కండిషన్స్ ఏమవుతుంది అంటే స్పర్మ్ని అబ్నార్మాలిటీ కలిగించే కండిషన్స్గా కూడా మారుతాయి. రీజన్ ఏంటి మేడం అంటే, జనరలీ టెస్టిస్ అనేది బయట ఉంటుంది, దానికి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ ఉండాలి, టెంపరేచర్ తక్కువ ఉండాల్సి ఉంటుందన్నమాట. ఎనీ ఫర్నేస్లో వర్క్ చేసే వాళ్ళకి కానీ కెమికల్ ఫ్యాక్టరీస్లో వర్క్ చేసే వాళ్ళకి ఈ పర్టికులర్ వర్కింగ్ కండిషన్స్లో ఏంటి అంటే జనరల్గా మనం హీట్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం అన్నమాట. అదొక కారణం ఉంటుంది. నెక్స్ట్ స్ట్రెస్ రిలేటెడ్, సరిగ్గా వాటర్ తాగరు, సరిగ్గా టైంకి భోజనం చేయరు, స్లీప్లెస్ నైట్స్ చాలా ఉంటాయి, సరిగ్గా ఫుడ్ అనేది కూడా తీసుకోరు. వీటన్ని ఫ్యాక్టర్స్ మూలంగా ఫైనల్లీ పిల్లలు లేని వాళ్ళకి ఫర్టిలిటీ పైన ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఏం జరుగుద్ది? స్పర్మ్ నెంబర్ తగ్గే పేషెంట్స్ని చూస్తుంటాం. కొంతమందికి స్పర్మ్ నెంబర్ చాలా బాగుంటుంది, కానీ స్పర్మ్ అసలు కదలదు, మొటిలిటీ అనేది ఉండదు, అది చూస్తుంటాము. లేదు కొంతమందికి నార్మల్ స్పర్మ్స్ అనేవి 0 ఉంటాయి. జనరల్లీ వీటికి ఏమైనా సొల్యూషన్స్ ఉంటాయా? జాబ్ మానేసి ఉండలేము కదా. సో సొల్యూషన్స్ ఏంటి అంటే, మనం వర్క్ చేస్తున్నప్పటికీ కొంచెం కేర్ అనేది తీసుకుంటే స్పర్మ్ అబ్నార్మాలిటీస్ నుంచి మనం బయటపడవచ్చు. ఏమేమి కేర్? లూజ్గా ఉండే బట్టలు, కాటన్ వేర్ వేసుకోవడం అనేది మంచిది. టైట్ అండర్ గార్మెంట్స్ వేసుకోకపోవడం అనేది మంచిది. నెక్స్ట్, వర్కింగ్ అవర్స్ ఉన్నప్పటికీ అట్లీస్ట్ 3 లీటర్స్ to 4 లీటర్స్ వాటర్ ఖచ్చితంగా కన్జ్యూమ్ చేసేలా ప్లాన్ చేసుకోవాలి. ఫుడ్ టైంకి తినాలి, అట్లీస్ట్ 7 to 8 అవర్స్ అనేది నిద్ర అనేది ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. ఇన్ కేస్ ప్యాసివ్ స్మోకింగ్ కానీ స్మోకింగ్ హ్యాబిట్స్ కానీ ఉంటే ఖచ్చితంగా దానికి దూరంగా ఉండాలి. ఈ చిన్న చిన్న ట్రిక్స్ మూలంగా స్పర్మ్ అబ్నార్మాలిటీస్ దాకా వెళ్ళకపోవడం అనేది మనం చూస్తుంటాం. ఇన్ కేస్ మీకు 1 year భార్యాభర్తలు కన్సీవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నా అవ్వకపోతే మాత్రం బేసిక్ సెమెన్ అనాలిసిస్ అనేది చేయించుకోండి. ఆ సెమెన్ అనాలిసిస్ బేసిక్ టెస్ట్ చేయించుకోవడం ద్వారా మనకి లేని ప్రాబ్లమ్స్ కూడా కొన్ని తెలిసే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈవెన్ దో మేడం మేము హెల్దీగా ఉన్నాము, మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, మేము ఫుడ్ సరిగ్గా తీసుకుంటున్నాము, వాటర్ సరిగ్గా తీసుకుంటున్నాము, ఇలాంటి కండిషన్స్ వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే సెమెన్ అనాలిసిస్ చేయించుకోవడం ద్వారా మనకి స్పర్మ్ క్వాలిటీ ఎలాగుందో ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. థ్యాంక్ యూ.